పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉన్నది మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. బడ్జెట్ లేకపోయినా కూడా ఫ్రీ బస్ పెట్టడం 99% రాంగ్ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఎవరో కర్ణాటకలో ఇచ్చారు అని చెప్పి మన వాళ్ళు అదే దారిలో నడవటం వల్ల అరికాళ్ళు బొబ్బలెక్కుతున్నాయని చెప్పి అంటున్నారు. ఈ యొక్క తప్పిదాలను, రాజకీయ ఎత్తుగడలను ప్రజలకు నేర్పిస్తున్నారు. అంటే రాబోయే వాళ్ళు కూడా ఈ అడుగుల్లోనే నడవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎత్తుగడలు నేర్పిస్తున్నారు. ఇది 99.9% రాంగ్. బస్ ఫ్రీ పెట్టడం, ఏదైనా ఫ్రీ ఎందుకు పెట్టాలి అని అంటే దానివలన ఏమైనా లాభం వస్తుందనంటే పెట్టవచ్చు. దీనివలన లాభం లేదు. ఏదో ఓట్లు రావటానికి, ప్రభుత్వాన్ని చేతుల్లో ఉంచుకోవటానికి మాత్రమే ఈ విధమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఇప్పుడు చూసారా ఎంత కడికొచ్చిందో. అసలే బడ్జెట్ లేదని మీరే చెప్తున్నారు, లో బడ్జెట్ అని మీరే చెప్తున్నారు, కేసీఆర్ ముంచిపోయాడని చెప్పి మీరే చెప్తున్నారు. అయినా కూడా మీరు మునిగిపోతున్నారు ప్రస్తుతం. ఇలాంటివి కాకుండా ఇలాంటి పనులకు డైరెక్షన్ ఇవ్వకుండా ఉండాలి మిగిలిన రాజకీయ పార్టీలు. ఇదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉన్నది అని అంటున్నారు మన ప్రజలు. ఎక్కేది మన ప్రజలే, కానీ మన ప్రజలే అంటున్నారు ఈ మాటలు కూడా. ఎవరి గురించి, ఎవరి కోసం, ఎందుకు ఫ్రీ బస్సులు ఇచ్చారు అని అంటున్నారు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.